మమ్మీ ఎండకాలం వచ్చిందే డాడీని ఏసీ పెట్టి మరే కూలర్ కే దిక్కులేరంటే ఏసీ అడిగేందమ్మంటారా పొడా నా దగ్గర మా తల్లి గారు పెట్టిన కూలర్ ఇప్పటిదాకా నడిపిస్తున్నాడు కానీ మీ అయ్యా కొత్త కూలర్ తెచ్చిందిలే చేసింది లేదురా ఎంత మొత్తుకున్నా గంతేరా తావుట్ల మనవాళ్ళ తావుడు మీద ఉన్న రోకు ఇంటి మీద ఉంటే ఎప్పుడో తెస్తుండే గిన్ని రోజు చూస్తుండే నారా పోరగాళ్ళు ఉడకపోతల అంటున్నారని కొంచెం కూడా సోయలేదు నీ సోయ తక్కువకి డాడీ ఏసీ అద్దు గాని కొత్త కూలర్ పట్టుకురాయండి కొంచెం ఎందుకురా బేటా కూలర్ ఉన్నది కదా ఒకటి చల్లదా మీ అవ కూలర్ వైర్లని ఎలకలు ఊపితే నడతలేదు కూలర్ వైర్లు ఎలకలు ఊపితే రిపేర్ చేపిస్తే అయిపోతుంది కానీ కొత్త కూలర్ ఎందుకురా బేటా ఒరే పొడా ఈ నల్లి కుట్లోడు మళ్ళా అదే కూలర్ ని రిపేర్ చేపిస్తా అంటుండ్రా కొత్త కూలర్ తెచ్చేటట్లేడియా నడు మనమే తెచ్చుకుందాంపా చే డాడీ నువ్వేందంత నల్లి కుట్లో లెక్కున్నావు నీకన్నా అమ్మనే పోబే అమ్మ ఒక 10 రూపాయలు ఐస్ క్రీమ్ కొనుకొచ్చుకుంటా ఇప్పటికే దగ్గంటే దగ్గు మునిగింది మళ్ళా ఐస్ క్రీమ్ కావాలంటున్నావేంద్రా బాడుకో నీ అవ్వ నాకు ఐస్ క్రీమ్ కావాలా లేకుంటే కింద పడి బొర్రుదా చెప్తున్నా నీ సొంపుల మనవాడ ఆపి మునుగురా కొంచెం ఒక పూట బడున్నప్పుడే గింత నెత్తి కర చేస్తున్నావు ఏ ఎండాకాలం సెలవులు వస్తే మరి నా నెత్తి ఉంచుతావో మరి ఊడగొడతావో ఇక పట్టు 10 రూపాయలు కొనుక్కొని 10 రూపాయలు పట్టుకొని రా మొత్తం కథం చేసేవాటే అమ్మ థ్యాంక్స్ ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ అంకుల్ ఒక పాల ఐస్ క్రీమ్ ఇయ్యు ఎంత 10 రూపాయలు బాబు 10 రూపాయలు ఎన్ని ఇయ్యాలా ఒకటే ఇయ్యండి అంకుల్ అంకుల్ ఒక ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఇయ్యరా ఏ చీటి ఇంకా ఆరెంజ్ ఐస్ క్రీమ్ మంచిగా రా చీటి ఈ పాల ఐస్ క్రీమ్ తీసుకో మంచిగా వస్తుంది రాజేష్ నా దగ్గర పైసలు లేవు రాజేష్ 5 రూపాయలే ఉన్నాయి నీ పోయిలా మనవాడ అన్ని అడ్డమైన ఐస్ క్రీమ్లు తినద్దే పాల ఐస్ క్రీమ్ తినే మంచిగా తెల్లగా అవుతావు నా లెక్క అంకుల్ ఇంకా 10 రూపాయలు నాకు వస్తాయి కదా చీటి కూడా ఏం లేదు బ్రో విటమిన్ డి తక్కువ అని ఎండలో కూర్చుంటే ఓర్ని అవ్వ ఎండ దెబ్బ కొట్టి